సార్ రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. ధర్మస్థలం కేస్‌కి, ప్రకాష్ రాజ్‌కి ఏం లింక్ ఉంది? అసలు ధర్మస్థల కేసు ఏంటో చెప్తాం ఫస్ట్. 1995 నుంచి 2014 వరకు నేనిక్కడ పనిచేశాను అని ఒక హమాలీ వర్కర్, అంటే అక్కడ చెత్త తీసుకునే ఒక పర్సన్ వచ్చి ఏం చెప్పాడు అంటే, నాకు బోలెడన్ని ఆడవాళ్ళ శవాలిస్తే నేను అక్కడక్కడ పూడ్చిపెట్టాను. ఇది కొన్ని 500 వరకు చేసుంటానేమో నేను. తర్వాత కొన్నాళ్ళు నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. నా కుటుంబంలో గూడా ఒక అమ్మాయిని ఇలాగే ఇబ్బంది పెడితే, మేమందరం కలిసి ఊరొదిలిపెట్టి ఎళ్ళిపోయాము. నాకెందుకో ఇంకా ఆ శవాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతా ఉంటే మదనపడి, ఇన్నాళ్ళకి ముందుకొచ్చి తప్పో, ఒప్పో ఏదైతే అది అయిపోయిందని మీకు చెప్పాను అని ఒకాయనొచ్చాడు. అదొక సంచలనం. అప్పటికి చాలామంది తర్వాత వెతికిచ్చారు. కొన్ని దొరికుంటాయి, దొరకలేదు. ఇంకేవో రకరకాల వార్తలు. ఒక ఎప్‌స్టీన్ ఫైల్స్ లాగా ఒక నెల రోజులు అనుకుంటా హడావిడి చేసింది ఈ కేసు బాగా. తర్వాత ఒక మనిషికి మాస్ కేసొస్తే అదేం లేదండి. వాళ్ళెవడో చెప్పమంటే నేను అలా చెప్పాను. యాక్చువల్‌గా నేను చెప్పింది అబద్ధం, అంత వెనక్కి తీసుకుంటున్నాను అనేసంటే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్‌లో వేశారు. చిన్నయ్య అనే వ్యక్తి. ఆయన ఒక పేరు పెట్టారు చిన్నయ్య అని. ఇప్పుడు ఆ చిన్నయ్య అనే అతను నిన్న జూన్ 11కి, ఇవాళ 12 నిన్న 11థ్, కర్ణాటక కోర్టు దగ్గరకు వచ్చి ఒక వాంగ్మూలం ఇచ్చినట్టు. అందులో ఏముందంటే, ప్రకాష్ రాజ్ నాకు కాల్ చేసి తమిళంలో మాట్లాడాడు. జూలై 29న వచ్చి నేను నిన్ను కౌగిలించుకుంటాను, నువ్వేం భయపడకు నేనున్నాను అని చెప్పేసి అన్నాడు అని చిన్నయ్య చెప్పినట్టుగా ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఈ వార్త మొత్తం అందరు వైరల్ అవ్వగానే చాలా మంది ప్రకాష్ రాజ్ని తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ధర్మస్థల కేసుకి నీకు సంబంధం ఏంటి? అంతమంది అమ్మాయిలకి, అంటే కేరళ నుంచి చాలా మంది అమ్మాయిల్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడ అత్యాచారం చేసి, చంపేసి, వాళ్ళ అవయవాలన్నిటిని అక్కడక్కడ పూడ్చారు. ఇంకా చాలా దారుణమైన స్టోరీలొచ్చాయి అప్పట్లో అయితే. ప్రకాష్ రాజ్ లింక్ పెట్టేసరికి అందరూ తిడుతున్నారు. ఇది అటు ఇటు తిరిగి ప్రకాష్ రాజ్ దగ్గరకొచ్చింది. నాకు ధర్మస్థలకు ముడిపెడుతున్న ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఊరికే నన్ను ప్రతి దాంట్లో లాక్కండి అని ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ ఈ ప్రకాష్ రాజ్ని ఇంత అర్జెంటుగా డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్‌గా ఆయన ఎవరి గురించైనా టార్గెట్ చేసో, లేకపోతే ఎవరినైనా ప్రశ్నించో, లేక ఎవరినైనా ఆయన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, ఎవరినైతే అన్నారో వాళ్ళకి కూడా అభిమానులు ఉంటే, ఆ అభిమానులు ఈయనని ఏమైనా ఇబ్బంది పెట్టే ఉండొచ్చు మేబీ. నేను అనుకుంటున్నా అలాగా. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ ఏది జరిగినా హీ విల్ రైజ్ హిస్ వాయిస్, జస్ట్ ఆస్కింగ్ అని. ఆయనకి ఏదైనా నచ్చకపోతే ఏంటిది అని కూడా అడుగుతాడు. సో అట్లా ఇంటర్నెట్లోనే ఎక్కువ. ఆయన రీసెంట్గా బండ్ల గణేష్ తిట్టాడు, నీకెందుకు అని చెప్పి బూతులు తిట్టాడు. ఆ తర్వాత ఇంకొంతమంది సినీ ప్రముఖులు కూడా ఏదేదో ఆయన చెప్పాడు. ఇట్స్ ఓకే. నేనేమనుకుంటున్నానంటే, ఒక నెగిటివ్ ప్రచారం, ఇతన్ని ఎలా బ్యాడ్ చేయాలి అని చూసే వాళ్ళు ఉంటారు కదా. ఏదో ఒక కేసులో ఇతన్ని ఇరికిస్తే బాగుంటది. అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రకాష్ రాజ్ పేరని చెప్పొచ్చు, లేదా ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరని చెప్పి దాన్ని నీట్‌గా అల్లాడు. చిన్నయ్య అనే వ్యక్తి ఆయన జైల్లో ఉన్నాడు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆయన కర్ణాటక హైకోర్టు వచ్చేసి లేదు, ఛాన్స్ లేదు. ఆయన వచ్చి ఒక వాంగ్మూలం ఇచ్చాడంట. ప్రకాష్ రాజ్ గారు నాతో మాట్లాడారు. తమిళంలో మాట్లాడారు. ఏం మాట్లాడాడు తమిళంలో? నీకు తమిళ్ రాదు. వచ్చో లేదో కూడా మాకు తెలీదు. సరే ఫర్ ఎగ్జాంపుల్. ఏమని మాట్లాడాడు? జూలై 29కి వచ్చి నేను నిన్ను వాటేసుకుంటాను. జూలై 29 అనే పర్టిక్యులర్ డేట్ ఏంటి? ఇదేంటి? అదేంటి? ఎవడికి ఏం అర్థం కావట్లా. సో ఇది అర్థం కాక జనాలు ఏమనుకుంటారంటే, నిజమేనేమో అని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, కింద కామెంట్లు పెడతా ఉంటారు. అట్లా ఈయన స్పందించలేదనుకో, నిజమే ఏదో ఉందనుకుంటాడు. ఆయన వరకు రీచ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా పోస్ట్ ఇట్లాంటి సోషల్ మీడియాలో ఉండేవి. సరే, మొత్తానికి రీచ్ అయ్యింది. అంటే ధర్మస్థల అంటే వెంటనే హైప్ వచ్చేస్తుంది ఆ టాపిక్‌కి. వై? బికాజ్ అదంత సంచలనం. మరి అంత సింపుల్‌గా ఎలా పోయిందో ఎవరికీ తెలీదు. సరే, అండ్ ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే. పవిత్ర స్థలాల గురించి నా పేరు జోడించి అనవసరంగా వాటికున్న ఇమేజ్‌ని డ్యామేజ్ చేయకండి. అదేదో ఒకటి ముగిసిపోయిన ఒక అధ్యాయం. సంథింగ్ హ్యాపెండ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని తీసి ఇప్పుడు మీరు నన్ను ఇరికించాలనో, లేకపోతే నన్ను బ్యాడ్ చేయాలనో ధర్మస్థల పేరు విప్పారు. మళ్ళీ ధర్మస్థల ట్రెండింగ్‌లోకి వస్తది. సరే, ప్రకాష్ రాజ్ పక్కన పెడదాం కాసేపు. అప్పుడు ఆగిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. అక్కడ ఏమైందంటే, నా కూతుర్ని కనిపించట్లేదు, నా కూతుర్ని ఎత్తుకెళ్లారు, కిడ్నాప్ చేశారని చెప్పిన ఒక తల్లే, లేదండి వాళ్ళెవరో చెప్పండి ఎలా చెప్పానని చెప్పింది. అంటే అన్నీ అలాగే ఉన్నాయి అక్కడ సిట్యుయేషన్. అండ్
పోలీసు వాళ్ళు కూడా అంటే కంప్లైంట్స్ ఏం రాలేదన్నారు, శవాలు కూడా ఏం దొరకలేదు. సో ఆ కేసు అలా వెళ్ళిపోయింది. బట్ చాలా మంది, కొంతమందికి అయితే సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళకి ఏదో ఉంది, కావాలనే దీన్ని మలిచి పైన పెట్టారు అనేసి అనుకున్నారు. మరి తెలిసో తెలియకో ఆ అంశాన్ని మళ్ళీ లేవనెత్తి అనవసరంగా ప్రకాష్ రాజుకి తగిలిచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇమేజ్ ఏం పోదు, అఫ్ కోర్స్ వాట్ ఎవర్, ఇది ఎవరో కావాలని చేసినట్టు అర్థమైంది. కాకపోతే ధర్మస్థలి ట్రెండింగ్లోకి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు అప్పుడు అర్థం కానివాడు ఇప్పుడు చూసేవాడు ఎవడైనా ఉన్నా కూడా నిజంగానే ఉంది అనుకుంటా, ఏదో అనుకుంటారు. అసలు అసలు అక్కడ ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ కాస్త పక్కన పెడదాం, అసలు ఏం జరిగింది, మరి ఆ అబ్బాయి ఏమైపోయాడు, ఇదేంటి అదేంటని మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు దీనికి అంత ఇది వచ్చిందంటే, అంతకుముందు ఇప్పుడు ఆ టైంలో కేరళ స్టోరీ హిట్ అయితే ఇక్కడ కూడా అదే చెప్పారు. కేరళ నుంచి అమ్మాయిల్ని ఎక్కడికో తరలిస్తున్నారు, ఎటు వెళ్ళారో అర్థం కావట్లేదు అనేది వార్త. అది అంటే వాళ్ళని లవ్ జిహాద్ చేపిస్తున్నారు అనేది వేరే అంశం. కానీ దీనికి ఎలా మ్యాచ్ అయిందంటే, కేరళ నుంచి ధర్మస్థలికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అమ్మాయిలు. సో ఓహో వాళ్ళు ఇక్కడికి వచ్చి మిస్ అయ్యారా అని నమ్మారు చాలా మంది. అట్లా ఆ రకంగా అది వెళ్ళింది. అండ్ దానికి తోడు మళ్ళీ ఏపీలో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని. ఈ మిస్సింగ్ అనే దానికి కేరళ స్టోరీ హిట్ కారణం. 400 కోట్లు వసూలు చేసింది, అది నిజమేనేమో అనుకున్నారు. మొన్న పార్ట్ 2 వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదులే, బట్ ఆ మీద నమ్మకంతో ఇది తీశారు. అటు నుంచి ధర్మస్థలికి లింక్, అదొక చాలా రోజులు ఆడింది, మామూలుగా లేదు అది. యూట్యూబ్లో రోజు హడావిడి, ప్రతి ఒక్కరు నాకు తెలుసు, మన ఛానల్లో కూడా బోల్డ్ వచ్చి ఉంటాయి. ఇట్లా ఇప్పుడు ఆ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసి ఈయన కంటగట్టారు.